విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22 విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించుతున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి ప్రతిగా అదే రోజు మహాసంకల్ప దీక్ష పేరిట అధికార టీడీపీ నగరంలో మరో కార్యక్రమానికి సిద్ధమవుతోంది. దీంతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణంలో టీడీపీ నేతల హస్తం ఉందని సిబిఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష వైసీపీతో పాటు టీడీపీ మిత్రపక్షం బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే ఈ స్కామ్ లో సహచర మంత్రి గంటా శ్రీనివాస్ పాత్ర ఉందని బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీనిలో మరికొంతమంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, తవ్వితే పార్టీ ప్రభుత్వం పరువు పోతుందని చంద్రబాబు తూతూ మంత్రం విచారణ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారనే వాదన వినిపిస్తుంది. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వైసీపీ 22న కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇందులో పాల్గొంటున్నారు. జగన్ ధర్నాకు దీటుగా మహాసంకల్ప దీక్ష పేరిట టీడీపీ నేతలు భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా నాయకులు, మంత్రులు ఇందులో పాల్గొంటున్నారు. రెండు ప్రత్యర్థి పార్టీల కార్యక్రమాలు కావడంతో నగరంలో ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని సాకుతో జగన్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించే అవకాశం ఉంది. అసలు జగన్ ధర్నా అడ్డుకోవడానికి ఈ మహాసంకల్ప దీక్ష ప్లాన్ వేశారు. కానీ వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించి తీరుతామని మహా పట్టుదలతో ఉంది. గతంలో జనవరి 26న రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ బీచ్ లో ఆందోళన నిర్వహించినందుకు జగన్ వెళ్లగా ఆయనను ఎయిర్పోర్ట్ లోనే అరెస్టు చేసి తిరిగి హైదరాబాద్ కు పంపారు. ఇప్పుడు కూడా అలాంటి పరిణామాలు జరిగే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ మహాసంకల్పం అంటూ చేపడుతున్న కార్యక్రమం అసలు ఎందుకు అనేది కూడా పార్టీకి నాయకులకు అర్థం కావట్లేదు. ఒకవేళ నిర్వహించిన జనం వస్తారనే అనుమానాలు వినిపిస్తున్నాయి.